హాయ్. మీ పేరు? రవీనా. రవీణ గారు, ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి పహల్గామ్ అయితే అటాక్ జరిగింది. సో క్యాష్ ని చూసి అమాయక ప్రజలను చంపడం జరిగింది. దానికి బదులుగా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ అని స్టార్ట్ చేశారు కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే మన సివిలియన్స్ పైన కూడా అటాక్ చేశారు కదా. లైక్ అమాయకమైన జనాలు కూడా చనిపోయారు, మన సివిలియన్స్. అక్కడ కూడా ఓకే, కొంతమంది టెర్రరిస్ట్ చనిపోతారు, ఎట్ ద సేమ్ టైం కొందరు ఉంటారు సివిలియన్స్. కానీ మనం ఇప్పుడు ఒకవేళ ఏం చేయకపోతే ఇంకా ఫర్దర్ గా జరగవచ్చు కదా మనకు కూడా. సో ఓకే, అంటే ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత అయినా కానీ ఇప్పుడు పహల్గామ్ లాంటి అటాక్స్ అనేవి ఆగిపోతాయి అంటారా, కంటిన్యూ చేస్తారా మళ్ళీ బదులుగా? మేబీ ఆగిపోవచ్చు. ఇప్పుడు మనం ఆగిపోతే, మనం చేయకుండా ఆగిపోతే ఇంకా మనకి లాస్ జరగచ్చు కదా. సో అట్లీస్ట్ ఇలా చేస్తే భయపడతారేమో, చేయకుండా ఉంటారేమో. ఓకే. సో ఈ పహల్గామ్ లాంటి అటాక్స్ అనేవి వాళ్ళు చేసిన ఫస్ట్ తప్పు అంటారా, లేకపోతే మరి రెచ్చగొట్టడానికి ఇలాంటి ఇవి యుద్ధాలకి ముందుకు వస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఎప్పటి నుండో జరుగుతుంది కదా పాకిస్తాన్ కి మనకి. మేబీ రెచ్చగొట్టడానికి అయి ఉండొచ్చు. ఓకే. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇంతటితోటి పాకిస్తాన్ అంతమవుతుందంటారా? నో, అవ్వదు. మరి అంత అవ్వదు. ఓకే, కొంచెం మళ్ళీ ఈ అటాక్ లాంటివి జరగకుండా ఉండొచ్చు మేబీ. మరి So, అంత భయపడతారు అంటే. అట్లీస్ట్ భయపడడం గానీ అట్లా ఉంటది. అంటే ఇంతకు ముందే మనకి నరేంద్ర మోదీ గారు ఆర్థికంగా అంటే వాటర్ పరంగా, డాలర్ పరంగా చాలా నష్టం చేశారు ఇప్పటికే. సో అలానే వెళ్ళుంటే అయిపోయేది కదా అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు, మీరేమంటారు? అవును, కానీ వాళ్ళు వచ్చిన అప్రోచ్ వేరు కదా మనకి. వాళ్ళు అటాక్ చేయడం సివిలియన్స్ పైన అది వేరు కదా. సో లైక్ టిట్ ఫర్ టాట్ అని కాకుండా కూడా అట్లీస్ట్ వాళ్ళకి భయం ఉంటది ఇలా చేస్తే అని. థ్యాంక్ యూ.